గాయస్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఎన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా గానీ మన వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. మన ఛానల్ అనేది వైరల్ అవుతలేదు, మన ఛానల్ గ్రో అవుతలేదు. ఏం చేయాలా అని చాలా కష్టపడుతున్నాం, వ్యూస్ అయితే వస్తలేవు, చాలా కష్టపడుతున్నాం. ఏం చేయాలని బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. సో ఇలా చేయండి. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను చూడు, ఎలా వ్యూస్ వస్తున్నాయో చూపిస్తాను. 4 టిప్స్ చెప్తాను, ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను చూడండి. గాయస్ నాలాగా మీరు వర్క్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎలా వ్యూస్ వస్తున్నాయి చూడండి. ర్యాంకింగ్ ఎంత ఉంది, ఫస్ట్ లో ఉంది. అండ్ వ్యూస్ ఎంత ఉంది, 10K వ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంప్రెషన్ త్రౌట్ రేట్ ఎంత ఉంది, 6 ఉంది. అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ ఎంత ఉంది, 3 minutes ఉంది. అయితే నేను యూట్యూబ్ అర్థం చేసుకుంటాను, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. నీకు ఇక్కడ 4 టిప్స్ చెప్తున్నాను. 4 టిప్స్ జాగ్రత్త వినండి. కంపల్సరీ నీకు 4 టిప్స్ అయితే చెప్తున్నాను ఈ రోజు. కంపల్సరీ 4 టిప్స్ అన్నమాట. సో ఎవరు చెప్పని 4 టిప్స్ చెప్తున్నాను. ఇప్పటి వరకు టిప్స్ చాలా విన్నారు. బట్ ఈ టిప్స్ 4 టిప్స్ అయితే మీరు విన్నారనుకోండి, మీ ఛానల్ ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ఎంత వ్యూస్ రావాలనో అంత మీకు గెస్ట్ చేసిన వ్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇది గ్యారంటీ గాయస్. నేను చెప్పబోయే టిప్స్ అయితే గ్యారంటీ. ఈ 4 టిప్స్ మీరు విన్నారనుకోండి, గ్యారంటీ కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఈ 4 టిప్స్ మీరు యూజ్ చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఆ 4 టిప్స్ ఏంటా అనేది ఈ వీడియోలో కంపల్సరీ మాట్లాడుకుందాం. చాలా యూస్ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇది కంపల్సరీ ట్రూ అండి. ఎవరు చెప్పని 4 టిప్స్ అయితే మీకు చెప్తాను. పెద్ద క్రియేటర్స్ చెప్పని మీకు 4 టిప్స్ అయితే ఈ రోజు వీడియోలో మీ కళ్ళ ముందర పెడుతున్నాను అన్నమాట. గాయస్ ఈ రోజు ప్రమోషన్ విషయం వచ్చేస్తే నేను అందరికి ప్రమోషన్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైతే ఆడియన్స్ వస్తున్నారో మన ఛానల్లో వాళ్ళకి తెలియదు అన్నమాట. సో ప్రమోషన్ చేస్తున్నాను. డైలీ 5 మెంబర్స్ కి నేను ప్రమోషన్ చేస్తున్నాను. అందరికైతే ప్రమోషన్ చేస్తున్నాను. డే బై డే అయితే అందరికైతే ప్రమోషన్ చేస్తున్నాను. లిస్ట్ లో నేను చూజ్ చేస్తున్నాను. లిస్ట్ లో చూజ్ చేసి నేను ప్రమోషన్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ప్రేమతో ఒక కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో వీడియోలో ఒక కోడ్ ఇస్తున్నాను. ఫస్ట్ కోడ్ వచ్చి 2 కోడ్ ఇస్తాను. సీరియల్లో 6 డిజిటల్ కోడ్ ఇస్తాను. ఫస్ట్ 2 కోడ్ ఇస్తాను, మిడిల్ లో ఒక 2 కోడ్ ఇస్తాను, అండ్ లాస్ట్ లో 2 కోడ్ ఇస్తాను. అండ్ ఫస్ట్ లో 2 కోడ్ ఇచ్చింది జ్ఞాపకం పెట్టుకోండి, అండ్ మిడిల్ లో 2 కోడ్ ఇచ్చింది జ్ఞాపకం పెట్టుకోండి, అండ్ లాస్ట్ లో 2 కోడ్ ఇచ్చింది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ కోడ్ మీరు నా కామెంట్ లో మెన్షన్ చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీ విన్నర్ అన్నమాట. సో వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాను. ఆల్ కేటగిరీలను ప్రమోషన్ చేస్తున్నాను. ఫేస్బుక్, లైక్ కమ్యూనిటీ, ఆల్మోస్ట్ అన్నిట్లో నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను మీకు ప్రమోషన్ చేస్తున్నాను అన్నమాట. సో వ్యూస్ రాని వాళ్ళు వ్యూస్ వస్తున్నాయి, వాచ్ టైం పెరిగిన వాళ్ళకు వాచ్ టైం వస్తుంది, అండ్ సబ్స్క్రైబ్ లేని వాళ్ళకు సబ్స్క్రైబ్ చేస్తున్నాను. సో ఈ రోజు విన్నర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను గాయస్. సో మీకు తెలిసిన విషయమే, అంటే కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. నేను ఈ మ్యాటర్ చెప్పేశాను అనమాట. సో ఈ రోజు ప్రమోషన్ అయినా డిక్లేర్ చేస్తున్నా, డిస్ప్లే చేస్తా గాయస్. ఇక్కడ ప్రమోషన్ అయిన వాళ్ళది నేను 5 మెంబర్స్ అన్నా కదా, 5 మెంబర్స్ మీ కళ్ళ ముందట నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ప్రమోషన్ లో పెట్టేస్తాను అనమాట. సో ఈ రోజు ప్రమోషన్ ఎవరైతే విన్నర్ అయినా అనేది మేము ఇక్కడ డిస్ప్లేలో చూద్దాం అనమాట గాయస్. ఓకే, ఇక్కడ చూడండి గాయస్. ఈ రోజు విన్నర్ అయితే చూడండి, వాట్సాప్ లో అయితే నేను షేర్ చేసి పెట్టాను, సెలెక్టెడ్ చేసి పెట్టాను. ఎవరైతే వీడియో పూర్తిగా చూసి నన్ను కోడ్ పెడతారో అలాంటి వాళ్ళకి నేను సెలెక్ట్ చేశాను. కంపల్సరీ మీరు కూడా పూర్తిగా వీడియో చూడండి. వీడియోలో ఏం మ్యాటర్ ఉంది నాకు మెన్షన్ చేయండి, అండ్ కామెంట్ లో మెన్షన్ చేయండి అని చెప్తున్నా. సో వీడియోలో మ్యాటర్ ఏముంటే అది మెన్షన్ చేయండి, కోడ్ మెన్షన్ చేయండి, అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే మీరు చేయాల్సిన పని. పూర్తిగా వీడియో చూడండి. పోయేది ఏం లేదు, డబ్బులు ఏం తరగా ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఎవరైతే నాకు కామెంట్ పెడుతున్నారో అండ్ పూర్తిగా వీడియో చూసి నాకు కామెంట్ పెడుతున్నారు, అన్న ఇలా వీడియో ఉంది ఇలా ఉంది చెప్తున్నారు కదా, వాళ్ళకే నేను ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి, పూర్తిగా కామెంట్ చేయాలని చెప్పాను కదా. సో వీడియోలో కోడ్ పెట్టాలి అంతే. మీకు తెలిసిన విషయమే, అన్ని చెప్పాను. మళ్ళీ వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ మంది ఈ రోజు గ్రాంటెడ్ అనమాట, సక్సెస్ఫుల్ వీళ్ళు విన్నర్ అయినారు అనమాట. వీళ్ళకు సెలెక్ట్ చేస్తా. ఫస్ట్ మంది ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మంది గాయస్ ఇక్కడ చూడొచ్చు గాయస్. ఇక్కడ ఫస్ట్ మంది చూస్తే గాయస్, ఇక్కడ స్మార్ట్ మన వంట టిప్స్ అంట మేడం అయితే. వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. కళ్ళ ముందర లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబర్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకు వీడియోస్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నో చూసుకుందాం. 1.12K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ 318 వీడియోస్ ఉన్నాయి వీళ్ళకి. సో 318 వీడియోస్ ఉంటే మనకి వీళ్ళకు వ్యూస్ ఎలా వస్తున్నాయి అంటే గాయస్, ఇక్కడ ఫస్ట్ మంది ఇంట్లో ఈజీగా ఆకుకూరలు లైక్ ఇట్లా కుకింగ్ వీడియోస్ పెడతారన్నమాట. కుకింగ్ వీడియోస్ అయితే నిన్న అయితే ఎస్టర్డే అయితే 1K వ్యూస్ అయితే వచ్చేసినాయి, అండ్ 314 అండ్ 315 అండ్ 629 అండ్ 2K అండ్ 106. సో కొన్ని వీడియోస్ మంచిగా ఉంటే వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వీడియోస్ మంచిగా లేకుంటే వ్యూస్ వస్తలేవు. సో వీళ్ళకైతే నేను కంపల్సరీ ప్రమోషన్ లో పెట్టేస్తున్నాను. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళకి ఫాలో అవ్వండి. సో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో thumbnail అయితే చాలా బాగుంది. సో కొన్ని టిప్స్ అయితే మంచి చెప్పండి మేడం. సో మంచి మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, అండ్ మీకు వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ గాయస్. సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ చూసుకుందాం. సెకండ్ వన్ విన్నర్ ఎవరు అంటే చూసుకుందాం గాయస్ ఇక్కడ. సో సెకండ్ వన్ విన్నర్ అయితే తెలుగు దోస్త్ ఛానల్ అంట. సో పర్సన్ అయితే ఈ గేమింగ్ ఛానల్ అనుకుంటా. గేమింగ్ ఛానల్ అయితే మనకి ఇక్కడ 24 సబ్స్క్రైబర్స్ ఉన్న పర్సన్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేస్తా గాయస్ కి. ఈ బ్రోకి సబ్స్క్రైబ్ చేసేసాను, అండ్ 33 వీడియోస్ ఉన్నాయి.
సో 33 వీడియోస్ ఉన్నాయి పర్సన్ కి. 33 వీడియోస్ ఉంటాయి. వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇతను ఓన్లీ గేమింగ్ ఛానల్ అనమాట. 138 వ్యూస్ ఉన్నాయి, 142 వ్యూస్ ఉన్నాయి, అండ్ 186 ఉన్నాయి, అండ్ 165 వ్యూస్ ఉన్నాయి. సో ఇలా వ్యూస్ వస్తున్నాయి పర్సన్ కి అయితే. సో వ్యూస్ వస్తున్నాయి, బట్ షార్ట్ లో వెళ్ళిపోతే షార్ట్స్ లో సో బాగానే 158, 91, 522. సో గేమింగ్ ఛానల్ అనమాట. గేమింగ్ ఛానల్ అయితే సో మంచిగా ఉంటది. సో మంచిగా మీరు వీడియోస్ తీయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో మంచి గేమ్స్ ఎడిటింగ్ చేసి మీరు వీడియోస్ పెట్టండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. thumbnail మంచిగా పెట్టండి. thumbnail మంచిగా లేదనిపిస్తుంది నాకైతే, కొద్దిగా క్వాలిటీ లేదు. thumbnail మంచిగా చేసుకోండి. ఓకే, సో ఇది టిప్ అన్నమాట కంపల్సరీ మీకు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను, 24 సబ్స్క్రైబ్ ఉన్నారు. వీళ్ళకి సబ్స్క్రైబ్ అయితే పెంచుకోండి. వీడియోస్ మంచి పోస్ట్ చేయండి. మీరు వర్క్ చేయండి, మీకు ఇందులో వ్యూస్ రావన్నమాట. ఇందులో ఓన్లీ 33 వీడియోస్ ఉన్నాయి. మంచి వీడియోస్ పోస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్. థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూద్దాం. థర్డ్ వన్ విన్నర్ గాయస్, ఇక్కడ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి చూద్దాం. కసిదిర మిత్తు అంట. కసిదిర మిత్తు 478 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 31 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ 31 వీడియోస్ కి 478 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసేద్దాం. కళ్ళ ముందట లైవ్ ప్రో సబ్స్క్రైబర్స్. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసేసాను. అండ్ వీళ్ళకు 31 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ 31 వీడియోస్ ఉంటే మనకు ఇందులో మనం వర్క్ చేస్తేనే మనకు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేదా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అట్లా మీరు వర్క్ చేయండి, మీకు ఎక్కడి నుండి వ్యూస్ వస్తాయండి. ఇందులో ఓన్లీ 31 వీడియోస్ పెట్టారు. మంచి వీడియోస్ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. వీళ్ళు కంప్యూటర్ గురించి ఏమైనా టిప్స్ చెప్తారనుకుంటా. సో కంప్యూటర్ లాంటిది ఏమైనా సోషల్ లైక్ ఇట్లా ఉన్నాయనుకుంటా వీళ్ళకు. సో మంచి పెట్టండి, కంపల్సరీ వీడియోస్ వస్తాయి. వీళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయి అంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు. 144, 255, 2.7K, 553, 1.1K. సో వ్యూస్ వస్తున్నాయి, మంచి వ్యూస్ వస్తున్నాయి, బాగానే రన్ అవుతుంది. సో వీడియోస్ మంచి పోస్ట్ చేయండి, thumbnail బాగా పెట్టండి, కంటిన్యూ రన్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అండ్ మానిటైజేషన్ అవుతాయి. సో వీళ్ళకి 478 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ అయితే పెంచండి. మన ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ పెంచేస్తారు అండ్ మీరు మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫోర్త్ వన్ గాయస్, ఇక్కడ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి చూద్దాం. ఫోర్త్ వన్ విన్నర్ ఎవరంటే గాయస్ ఇక్కడ SLD బ్లాగ్స్ మేడం అనుకుంటా. SLD బ్లాగ్స్ మేడం ఫస్ట్ టైం మన కామెంట్ చేశారు. వీళ్ళకైతే విన్నర్ అయ్యారు. కామెంట్ అయితే హైలైట్ అయింది. సో కామెంట్ హైలైట్ అయింది కాబట్టి వీళ్ళకి విన్నర్ చేస్తున్నా గాయస్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. మేడం కి అయితే ఎన్ని సబ్స్క్రైబ్స్ ఉన్నారు? 1.28K సబ్స్క్రైబ్స్ ఉన్నారు. 313 వీడియోస్ ఉన్నాయి. సో 313 వీడియోస్ ఉంటే వీడియోస్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఎలాంటి అప్లోడ్ చేస్తారంటే కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తారు మేడం అయితే. సో 258 వీడియోస్ ఉన్నాయి అండ్ సెకండ్ వన్ 28 అండ్ 23, 88, సో 54 ఇలాంటి వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో మేడం కొద్దిగా క్వాలిటీ బాగాలేదు మీ వీడియోస్ ది, క్వాలిటీ బ్లర్ ఉంది. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. క్వాలిటీలో అప్లోడ్ చేసిన తర్వాత మీరు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి అనమాట. క్వాలిటీ బాగాలేదు, సో thumbnail కూడా బాగాలేదు. thumbnail మంచి thumbnail పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. 313 వీడియోస్ అప్లోడ్ చేసి మనకైతే వ్యూస్ వస్తలేవు కదా, కష్టంగా ఉంది. సో మంచి thumbnail పెట్టండి, మంచిగా వ్యూస్ వస్తాయి. ఓకే, మీకైతే అండ్ షార్ట్ లో వెళ్ళిపోతే షార్ట్స్ లో మంచి వీడియోస్ అయితే పెడుతుండ్రు. మేము ఇలాంటి గణేష్ షార్ట్స్ పెడితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ కాదు. ఇలాంటి స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే మన ఓన్ కంటెంట్ పెట్టండి, మానిటైజేషన్ అవుతుంది. ఓకే, ఇది ఒక టిప్ అన్నమాట. సో వదిలేయండి అది, షార్ట్స్ లో అలాంటివి పెట్టకండి. ఓకే, అందరికి నేను టిప్స్ ఇస్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గాయస్ ఇక్కడ వీళ్ళు విన్నర్ అయ్యిండ్రు. లాస్ట్ వన్ విన్నర్ అనేది సో కుకింగ్ విత్ TR అండ్ వీళ్ళ నేమ్ వచ్చేసి తసిల్ సుల్తాన్. సో తసిల్ సుల్తాన్ అంట. సో వీళ్ళకైతే కొత్తగా ఛానల్ పెట్టారనుకుంటా. 37 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 7 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ 7 వీడియోస్ ఉంటాయి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేస్తే గాయస్ ఇక్కడ అంటే జ్ఞాపకం ఉండదు అనమాట. సబ్స్క్రైబ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీళ్ళ వీడియోస్ అయితే గాయస్ ఇలా వీడియోస్ కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో మంచి thumbnail అయితే పెడుతుండ్రు. సో మంచి thumbnail పెడుతుండ్రు. వీళ్ళకి వ్యూస్ ఎలా ఉంటే 101, 80, 38, 39. సో కొత్తగా వచ్చింది కదా మన ఛానల్, కొంచెం సర్చ్ బార్ లో రావడానికి కొంచెం టైం పడుతుంది. మెల్లగా వీడియోస్ అప్లోడ్ అయ్యి కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో మీ ఛానల్ అయితే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. కంపల్సరీ మీ ఛానల్ కూడా ప్రమోషన్ లో పెట్టేస్తాను అనమాట. ఇలాంటి మీరు కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి, మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అండ్ మంచిగా thumbnail పెట్టండి. 5 మెంబర్స్ కి ప్రమోషన్ చేస్తాను కదా, 5 మెంబర్స్ లిస్ట్ లో ప్రమోషన్ అయితే అయిపోయినారు. గ్రాంటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయినారు. సో మీకు కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పని అంటే సింపుల్ గా చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫుల్ వీడియో వాచ్ చేయాలి, కోడ్ పెట్టాలంతే. సో కోడ్ వచ్చేసి గాయస్ ఈ రోజు కోడ్ వచ్చేసి నేను కోడ్ చెప్తున్నా గాయస్. కోడ్ నేను చెప్తున్నాను, ఫస్ట్ కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. సో 17 కోడ్. ఈ రోజు కోడ్ వచ్చి 17 డిస్ప్లే చేస్తాను. కోడ్ వచ్చి 17. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. ఈ రోజు టాపిక్ ఏంటి గాయస్ గుర్తుందా? 4 టిప్స్ చెప్తాను. ఆ 4 టిప్స్ మీరు చేసిండ్రు అనుకోండి, మీ ఛానల్ ఎలా గ్రో కాదో ఈ రోజు టిప్ అన్నమాట. కంపల్సరీ ఈ టిప్ లో ఫాలో అవ్వండి. వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఏముంటది అంటే, సో ఇక్కడ మ్యూట్ అయితే చేస్తాను ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ 4 టిప్స్ అన్నాను కదా. 4 టిప్స్ అంటే ఏంటి? ఫస్ట్ టిప్స్ మీకు చెప్తాను. ఫస్ట్ టిప్ అంటే ఏంటి? కొత్తగా వస్తారు యూట్యూబ్ లో. కొత్తగా వచ్చిన తర్వాత మీ ఫేస్ అనేది ఎవరికి గుర్తుండదు, ఇతను ఎవరో అనేది అంటే ఆడియన్స్ కి ఉంటది అన్నమాట. ఇతనికి ఎందుకు చూడాలనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ వర్క్ చేస్తే ఏమవుతుంది అంటే ఇతను డైలీ వర్క్ చేస్తుండు, ఇలా వీడియోస్ పెడుతుండు, ఇతను చూద్దాం అనేసి చూస్తారు. లేదా
మీరు కొత్తగా వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే సీనియర్ క్రియేటర్స్ కి సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీకి సంబంధించి సీనియర్ క్రియేటర్ కి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తుంది అని సర్చ్ బార్ లో సర్చ్ చేస్తా. సర్చ్ ఏం చేస్తా అంటే ఇక్కడ టెక్నికల్ ఒక పర్సన్ హిందీ పర్సన్ అన్నమాట. సో ఇతనికి సెర్చ్ చేస్తే సో ఇట్లా హిందీ పర్సన్ కి సెలెక్ట్ చేశాను. హిందీ పర్సన్ సెలెక్ట్ చేస్తే ఇతను చూడండి 1.78 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఇతనికి సెలెక్ట్ చేస్తా గాయస్ కూడా. ఇతను ఏం చేస్తాడంటే ఇతను వీడియోస్కి వెళ్ళిపోతే అండ్ పాపులర్ లో వెళ్ళిపోదాం. పాపులర్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ లో ఇతనికి వ్యూస్ రాకుండే ఇతను ఏం చేసిండంటే చూడండి ఇక్కడ పెద్ద పెద్ద క్రియేటర్స్ ది మెన్షన్ చేసింది. చూడండి ఇక్కడ చూడండి మెన్షన్ చేసిండా మనోజ్ డే అనే ఒక పర్సన్ ది మన ప్రొఫైల్ పిక్ అనేది సో ఇక్కడ thumbnail లో మెన్షన్ చేసిండు అన్నమాట. అట్లా ఏదైతే పెద్ద క్రియేటర్స్ ది ఫోటో ఉంటుందో పిక్ ఉంటుందో ఆ పిక్ ఇక్కడ మెన్షన్ చేయండి. thumbnail లో మెన్షన్ చేసిన అనుకోండి వాళ్ళ ఆడియన్స్ ఏం చేస్తారంటే మన వీడియో చూస్తారన్నమాట. ఎందుకు చూస్తారు? ఇక్కడ అతనిది పెద్ద క్రియేటర్స్ ది పిక్ పెట్టినాం అంటే thumbnail లో వాళ్ళ పిక్ పెట్టినాం అన్నమాట. సో అట్లా పెడితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఎందుకు వ్యూస్ వస్తాయి అంటే మనకు ఎవరు చూడరన్నమాట. మనం కొత్తగా ఉన్నాం అన్నమాట. కొత్తగా ఉంటే అలా చూడరు. అలా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పెద్ద క్రియేట్ ది ఒక 4-5 వీడియోస్ కి మీరు పిక్ పెట్టండి. వాళ్ళది మంచి డిజైన్ పెట్టండి. ఇక్కడ ఇతను పెట్టింది చూడండి. స్క్రోల్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఏడాడ పెట్టండి ఇక్కడ పెట్టండి. ఇక్కడ చూడండి అవునా ఇక్కడ పెట్టిండు చూసిండ్రా ఇక్కడ పెట్టిండు. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇంకెక్కడ పెట్టిండు అంటే ఇక్కడ పెట్టిండు చూడండి. వెనకలో పెట్టిండు చూడండి అవునా వెనక పెట్టిండు. సో మళ్ళీ ఇంకా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ పెట్టిండు చూడండి అవునా. సో ఇట్లా పెట్టిండు. సో ఇట్లా పెట్టండి కంపల్సరీ. అతనికి ఎలా వ్యూస్ వస్తున్నాయో ఇక్కడ చూడండి ఎలా వ్యూస్ వస్తున్నాయి ఇతనికి చూడండి ఎలా పెడితే 17K ఫస్ట్ లో చూడండి ఎంత వ్యూస్ వచ్చినాయి 1.6 lakhs వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 25K వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అంటే అతను గుర్తుపట్టి thumbnail క్లిక్ చేసి వీడియో చూస్తుండ్రు అన్నమాట. ఎంతో కొంత అయితే చూస్తారు అన్నమాట. మీకు కొత్తగా అయితే మీకు చూడరు. మీ thumbnail ని చూసి క్లిక్ ఎవరు చేయరు. ఎవరైతే సీనియర్ క్రియేటర్ ఉంటారో వాళ్ళకి చూసి thumbnail చూసి క్లిక్ చేసి చూస్తారన్నమాట. అలా మీరు ఫస్ట్ వన్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ టిప్ ఏంటంటే సెకండ్ టిప్ చెప్తాను. ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. వైటిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూస్తాను. ఇక్కడ సెకండ్ టిప్ ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతాను. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఒరిజినల్ గా ఏది ఉన్నా మీకు ట్రూగా చెప్తాను అనమాట. సో సెకండ్ టిప్ ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఇది ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్ కోసం మీకు ఓన్లీ. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోండి. ఇక్కడ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి పెద్ద క్రియేటర్స్ ది మెన్షన్ చేసిన అనమాట. ఏం మెన్షన్ చేసిన ఛానల్ వాళ్ళ ఛానల్ నేమ్ మెన్షన్ చేసిన. ఇక్కడ చూడండి అభిరాథోడ్ పెట్టినా. అండ్ ఇక్కడ పెద్ద క్రియేటర్స్ పెట్టినా. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ నా ఛానల్ నేమ్ పెట్టినా. ఇక్కడ పెట్టలేదు అనుకుంటా, ఇది ఇందులో పెట్టలేదు. సో ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తే చూద్దాం పెట్టినా లేదు చూద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి సో ఇట్లా మీరు ఇక్కడ చూడండి ఎవరిది పెట్టాను మనోజ్ డే పెట్టాను చూడండి. ఇక్కడ చూడండి మనోజ్ డే పెట్టినా చూడండి. సో ఇట్లా మనోజ్ డే పెట్టినా ఎందుకు పెట్టినా అంటే వాళ్ళ ఛానల్ మీరు ఇప్పుడు నేను మనోజ్ డే పెట్టినా. సో మీరేం చేస్తారంటే అతని పిక్ అనేది మీ thumbnail లో పెట్టండి. ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టండి. మీ పిక్ అనేది ఫస్ట్ లో పెట్టండి. అతని పిక్ అనేది వెనక సైడ్ లో పెట్టండి. బ్యాక్ సైడ్ లో పెడితే మంచిగా చూస్తారంట ఆడియన్స్. ఏం చేస్తారంటే అంటే అతను హిందీ కదా మీరు తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అంటే క్రియేటర్ పెద్ద క్రియేటర్స్ ఉంటారో వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన క్రియేటర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు పిక్ ఎట్లా పెట్టుకోండి అన్నమాట. కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. కొంచెం ఎడిటింగ్ చేసి పెట్టండి అన్నమాట. ఓకే, అండ్ ఈ రోజు కోడ్ సెకండ్ కోడ్ వచ్చేసి మీకు చెప్తున్నాను. సెకండ్ కోడ్ వచ్చేసి 15 ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. 15 కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు బ్యాక్ వస్తాను. ఇక్కడ సెకండ్ వన్ టాపిక్ అయితే చెప్పేశాను. సెకండ్ వన్ టిప్ చెప్పాను. అండ్ సెకండ్ వన్ టిప్ అంటే మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ 4 టిప్ చేసుకున్నారు అనుకో కంపల్సరీ మీ ఛానల్ వైరల్ అవుతుంది అండ్ బూస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. థర్డ్ వన్ టిప్ ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే whitestudio.com లాగిన్ కొక్క వేసుకోండి. సింప్లీ లాగిన్ కొక్క వేసుకోండి. గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మన డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. వైటిస్టుడియో మన కంప్యూటర్ లో ఎలా ఓపెన్ అవుతుందో అంటే క్రోమ్ లో ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ డౌన్ లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? డౌన్ లో కింద డౌన్ లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆ సెట్టింగ్ ఐకాన్ కొక్క వేసుకోండి. సెట్టింగ్ ఐకాన్ కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు ఛానల్ ఉంది చూడండి. సెకండ్ వన్ ఛానల్ కొక్క వేసుకోండి. సెకండ్ వన్ ఛానల్ కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. కీవర్డ్స్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా. మీకు ఛానల్ నేమ్ ఎన్నిసార్లు అయినా మెన్షన్ చేయండి. 4-5 టైమ్స్ మెన్షన్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ ఉంది శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, శ్రీనివాస్ టెక్ అఫీషియల్, ఇలా అన్ని రకాలు మెన్షన్ చేసిన తర్వాత ఏ టాపిక్ పైన మీరు చాలా వీడియోస్ తీస్తారు ఆ టాపిక్ పైన మీరు మంచి ఇట్లా పెట్టండి. ఇక్కడ ఏం పెట్టాను? హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా పెట్టాను నేను. సో ఇట్లా పెట్టాను కదా. మీరు కూడా మీ టాపిక్ సంబంధించింది కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ ఏం మెన్షన్ చేస్తారు ఇక్కడ ఆ క్రియేటర్స్ పిక్ వెనక పెడుతున్నారు చూడండి. వెనక పిక్ పెడుతున్నారు కదా. ఆ క్రియేటర్ ఛానల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. నేను మెన్షన్ చేస్తాను వాళ్ళ ఎవరిది నేను
పెట్టాను కాబట్టి నాకు బాగానే వ్యూస్ వస్తాయి, నాకు తగ్గట్టు నాకు వ్యూస్ వస్తాయి అన్నమాట. నేను ఎవరిది పెట్టాను. సో ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఇలా చేయండి, సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను మనోజ్ డే అని చెప్పాను కదా, మనోజ్ డే ఇక్కడ నేమ్ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సింప్లీ ఇక్కడ సేవ్ చేయండి. మీకు ఎంత పడితే అంత క్రియేటర్స్ ది ఛానల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ చేయండి అన్నమాట. థర్డ్ వన్ టిప్ అయితే చెప్పేశాను, థర్డ్ వన్ టిప్ అన్నమాట. సో ఇక్కడ సేవ్ చేసి మీకు ఇక్కడ వదిలేయండి. ఇదే టిప్ అన్నమాట, మీకు చేయాల్సిన పని ఏం లేదు, ఇంతే మీరు చేయండి. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సో మనకు ఫోర్త్ వన్ టిప్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఫోర్త్ వన్ టిప్ ఏంటంటే మీకు ఇక్కడ గ్యారంటీ, ఇది మీరు చేసింది అనుకోండి కంపల్సరీ మీకు ఈజీగా వస్తాయి. ఏంటి ఇది? సో ఇక్కడ నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోదాం. కంటెంట్ లో వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్ బై ఉంది చూడండి, షార్ట్ బై ఉంది కదా, ఇక్కడ మోస్ట్ వ్యూవర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ వ్యూవర్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే ఏదైతే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ ని బట్టి మీరు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారు, అలాంటి వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. టాపిక్ ఏంటి ఇక్కడ చూడండి. సో 53 వ్యూస్ వచ్చినాయి, అండ్ ఇక్కడ 12K వ్యూస్ వచ్చినాయి, 10K వ్యూస్ వచ్చినాయి, 10K వ్యూస్ వచ్చినాయి. సో మోర్ దాన్ ఇట్లా వ్యూస్ వస్తున్నాయి గైస్ ఇక్కడ. సో ఎందుకు వ్యూస్ వస్తున్నాయి అంటే ఏ టాపిక్ ఇది వైట్ లిస్ట్ లో 2 సెట్టింగ్ ఆన్ చేసుకోండి. సో ఇలాంటి సెట్టింగ్ చెప్తేనే ఆడియన్స్ నా వీడియోస్ చూస్తారు. సో మళ్ళీ అలాంటి వీడియోస్ నేను తీయాలన్నమాట. ఏదైతే నేను వీడియోస్ తీస్తున్నానో వ్యూస్ పైన, సబ్స్క్రైబర్స్ పైన, అన్ని టిప్స్ పైన నేను వీడియోస్ తీస్తాను అనమాట. సో అలాంటి వీడియోస్ తీస్తా కాబట్టి నాకు వ్యూస్ వస్తాయి. ఆ టాపిక్ పైననే వీడియోస్ తీయాలన్నమాట. వేరే టాపిక్ పైన వీడియోస్ తీసిన అనుకోండి నాకు వ్యూస్ రావు. నా టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు ఆడియన్స్ కాబట్టి అలాంటి టాపిక్ చెప్తేనే కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మీరు ఎలాంటి టాపిక్ చెప్తారో అలాంటి మోస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. అలాంటి టాపిక్ పైన వీడియోస్ తీయండి. వీడియోస్ అంటే మళ్ళీ వీడియోస్ తీయండి. మళ్ళీ వీడియోస్ ఏదైతే తీస్తారో దాన్ని తమ్నెల్ డిజైన్ చేయండి. తమ్నెల్ డిజైన్ చేసి మంచిగా పెట్టండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇదే మెయిన్ 4 టిప్స్ అన్నమాట. ఏదైతే 4 టిప్స్ అన్నానో కంపల్సరీ ఈ 4 టిప్స్ చెప్పాను కదా, ఈ 4 టిప్స్ లో కంపల్సరీ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో లాస్ట్ కోడ్ ఏంటంటే గాయస్ ఇక్కడ 27 డిస్ప్లే చేశాను. 27 అయితే డిస్ప్లే చేశాను గాయస్, చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మీరు వీడియో చూసిన అనుకుంటా. 27 అయితే కోడ్ చెప్పాను. సో ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తారో కంపల్సరీ కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. మన కామెంట్ లో మెన్షన్ చేయండి కోడ్ అనేది. 6 అంకెల కోడ్ చెప్పాను, 6 అంకెల కోడ్ మాకు మెన్షన్ చేయండి. వీడియో ఎంత వరకు చూసిండ్రో నాకు చెప్పండి, వీడియోలో ఏం అర్థమైంది చెప్పండి అని మంచి కామెంట్స్ పెట్టండి. సో వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4 టిప్స్ అయితే మీకు చెప్పాను కదా, 4 టిప్స్ లో ఫాలో అవ్వండి. ఎవరైతే విన్నర్ అవుతారో, విన్నర్ అయిన తర్వాత ఈరోజు 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్న కళ్ళ ముందట వాళ్ళకు ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఆల్ కేటగిరీలో ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. కంపల్సరీ వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాచ్ టైం పెరుగుతుంది, అండ్ సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసి ఉంటే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్.